వాటర్ గ్రిడ్ 10 టెండర్లను కూడా పిలవడం జరిగింది. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసే విధంగా చేస్తాం. ఈసారి లోక్సభలో మీరు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిది ఏ విధంగా లోక్సభలో ప్రవేశపెట్టాలంటే దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? రాజంపేట పార్లమెంట్ వాటర్ ప్రాబ్లమ్స్ గురించి మేము ఆల్రెడీ అంటే 50% వాటర్ గ్రిడ్ల శాంక్షన్. సో అది ఇంకా కూడా మాకు ఇంకా మిగిలిపోయిన మండలాల్లో కూడా వాటన్నిటి కూడా వాటర్ గ్రిడ్ పథకంలో చేర్చే విధంగా వాటన్నిటి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ డ్రింకింగ్ వాటర్. మీకు అపోజిషన్గా కూడా బీజేపీ అభ్యర్థి నిలిచేస్తున్నారు. మాజీ సీఎం కూడా ఆయన ఎంత మీపైన ఉంటుంది, లేకపోతే ఓట్ షేరింగ్లో చీల్చివేత ఉంటుందని భావిస్తున్నారు సార్? ఆయన 10 సంవత్సరాలు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ నియోజకవర్గంలో పీలేరు నియోజకవర్గం పేరు చెప్పి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు మనిషి కనపడకుండా వెళ్ళిపోయారు. కరోనా సమయంలో చాలామంది వాళ్ళ సొంత ఊర్లో కూడా ప్రాణాలు కోరుకున్నారు. ఏ రోజు కూడా ఇక్కడ తిరిగి 10 సంవత్సరాలు ఇక్కడ మేమే ఉన్నాము. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమే చేస్తాం. ఆయన ఏ రోజు కూడా పక్క తిరిగి చూసినాడు. ప్రజలు అతన్ని నమ్మే పరిస్థితిలో లేడు. నామినేషన్ జస్ట్ ఆయన పేరు డిక్లేర్ అయినాక ఇక్కడికి వచ్చారు. సో మళ్ళీ ప్రజల్ని నమ్మించి మళ్ళీ ఏదో విధంగా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన పెద్ద పోటీ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా కూటమి సభ్యులు కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడ మేనిఫెస్టో బయటపెట్టింది లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గతంలో నుంచి కూడా చేసుకుంటూ వస్తుంది. ఇంకా మేనిఫెస్టో అయితే మరిన్ని స్కీమ్స్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళు అటువంటి బయట పెట్టకుండా మేనిఫెస్టో వాళ్ళ స్కీమ్స్ ఇస్తారని చెప్పి పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లే ప్రయత్నాలు కానీ అభ్యర్థుల పైన చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి కదా. అదే చంద్రబాబు గారు 2014లో మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టారో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేనిఫెస్టో ప్రవేశపెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు దాన్ని పబ్లిసైజ్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఆ సామాన్య ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు గారు నమ్మరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చేస్తారో ఆ మేనిఫెస్టో ప్రతి ఆఫీస్లో ఉంది, ప్రతి ఎక్కడ మనం అందరూ కూడా ప్రజలు పబ్లిక్ డొమైన్లో ఉంది. సో అన్ని హామీలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు. అదేవిధంగా ప్రజలకు నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కమిటెడ్గా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి అవుతుంది. ఇక్కడ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయన విషయాలు బయటపెట్టి ప్రతిరోజు రామచంద్ర కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అతను రాజకీయంగా అతను ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. సో అందుకని అతను స్థాయి దిగజారి ఈరోజు ఏదంటే వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఇంకొక నెల భరించాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాద్ చెక్కేస్తాడని చెప్తారు. సో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చెప్పడం కానీ అంటే ఈ స్కీమ్స్ అందరికీ నేను కంప్లైంట్స్ వస్తున్నారు సార్, నార్మల్గా ఎవ్రీథింగ్ వాళ్ళు పొందుతున్నారని చెప్తున్నారు. అందరూ కూడా ఈరోజు సాచురేషన్ లిమిట్లో స్కీమ్స్ ఇచ్చారు సీఎం గారు. సో వాళ్ళు ఏదైనా ఇంకా కూడా అదర్ ఇష్యూస్ ఏదైనా డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకోటి కానీ ఇస్తే కూడా ఎక్కడ మేము వీళ్ళని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాము. సో ఏ సమస్య వచ్చినా కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఇప్పుడు బోర్డు వల్ల కొన్ని ఏదైనా ఆటంకం ఉంటే తర్వాత చేసేదానికి కూడా ప్రణాళిక తీసుకుంటాం. సో ఈసారి ప్రజలు ఏమైతే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎంత మెజారిటీ గెలుపుకుంటారని మీరు అనుకుంటున్నారు సార్? గెలుపైతే ప్రజల ఆశీస్సులతో వస్తుంది. మెజారిటీ అనేది ఇంకా నేను దానిపైన మంచి మెజారిటీ వస్తుంది. గతం కంటే తగ్గదని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మాకు ఈసారి మంచి గత ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అమర్నాథ్ రెడ్డి గారు ఉన్న రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఆయన కూడా చాలా మంచి పేరు ఉంది. అన్న సపోర్ట్తో కూడా మాకు ఈసారి మంచి మెజారిటీ వస్తుంది. లోక్సభ